యెహోవా నాకు ఎత్తైన కోట. హల్లెలూయా. కోటలు శత్రువుల నుంచి కాపాడుకోవడానికి కట్టుకునేవారు. క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచుకునే వారికి ఆయనే ఎత్తైన కోట. క్రీస్తు ప్రభువారు మన సమస్యల కంటే ఎత్తుగా ఉన్నవాడని, మన శత్రువుల కంటే శక్తివంతుడని, మన భయాల కంటే గొప్పవాడని అర్థం. మన శత్రువుల నుండి, శ్రమల నుండి మనల్ని కాపాడే ఎత్తైన కోట. ఒంటరితనంలో మనకు తోడు నీడ అయిన కోట యేసు ప్రభువారు. దానియేలు, ఎస్తేరు, హామాను, షడ్రక్, మేషక్, అబేద్నగో వీళ్ళంతా రాజు కోటలో ఉన్న ఆపదల్లో మాత్రం వారిని కాపాడింది ఎత్తైన కోట అయిన క్రీస్తు ప్రభువారే. సౌలు దావీదుని వెంటాడినప్పుడు దావీదుని కాపాడింది ఎత్తైన కోట అయిన దేవుడే. ఆయన మనకు అగ్ని ప్రాకారంగా ఉంటారు. తన దేవదూతల కాపుదల, అగ్ని రథాల కాపుదల మన చుట్టూ ఉంచుతారు. ఏ తెగులు, కీడు రాకుండా ఆయన రెక్కల నీడలో మనలను కాపాడుతారు. యేసు ప్రభువారు నిత్య నరకం నుంచి కూడా మనల్ని కాపాడుతారు. దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉండి మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. బైబిల్లో హిజ్కియా గారు, యెహోషాపాతు గారు దేవుని మందిరానికి వచ్చి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించారు. దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉండి రెండింతలుగా మేలు చేస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టడం ద్వారా కోల్పోయిన ఆశీర్వాదం, ఆరోగ్యం, అవకాశాలు దేవుడు రెండింతలుగా దయచేస్తారు. మీ జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో దేవుడు రెండింతలుగా మేలు చేస్తారు. దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉంటే మనం కదల్చబడము. యెరికో ప్రాంతమంతా కూలిపోయినా దేవుని మీద విశ్వాసం ఉంచిన రాహాబు, ఆమె కుటుంబం కాపాడబడింది. ఈరోజు అనారోగ్యం, అప్పుల భారం, శాంతి లేకపోవడం, శత్రువులు ఇవేమీ మిమ్మల్ని కదల్చవు. మీరు స్థిరంగా ఉంటారు. కొంతమంది ప్రజలు తమ ధనం, బలం, మనుషుల్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని వారికి కోటలుగా కట్టుకుంటారు. వాటి మీదే ఆధారపడతారు. అలాంటి కోటలు కూలిపోతాయేమో కానీ యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచిన వారు సిగ్గునొందరు. ఆయన వారికి ఎత్తైన కోటగా ఉంటారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. యెహోవా నాకు ఎత్తైన కోట అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారికి మీరు ఎత్తైన కోటగా ఉండండి అయ్యా. ఎత్తైన కోటగా ఉండి వారిని కాపాడండి అయ్యా. శ్రమల నుండి, శత్రువుల నుంచి ఏ కీడు, ఏ తెగులు రాకుండా వారిని కాపాడండి అయ్యా. వారికి మీరు అగ్ని ప్రాకారంగా ఉండండి అయ్యా. మీ దూతల కాపుదల, అగ్ని రథాల కాపుదల వారి చుట్టూ ఉంచండి అయ్యా. మీ రెక్కల నీడలో వారిని దాచండి అయ్యా. ప్రభువా మీరు వారికి ఎత్తైన కోటగా ఉండి రెండింతల మేలు చేయండి అయ్యా. వారి జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా. వారి కార్యాలు సఫలం చేయండి అయ్యా. వారికి అన్నిటిని తొడవండి అయ్యా. ప్రభువా మీరు వారికి ఎత్తైన కోటగా ఉండి వారి పోరాటాల్లో, వారి సమస్యలపైన, శ్రమలపైన వారికి విజయాన్ని దయచేయండి అయ్యా. వారి ప్రతి మార్గం సరళం చేయండి అయ్యా. మీరు వారికి ఎత్తైన కోటగా ఉండి వారిని స్థిరపరచండి అయ్యా. అప్పుల నుంచి, అనారోగ్యం నుంచి, సమాధానం లేని స్థితి నుంచి వారిని విడిపించండి అయ్యా. నెమ్మది వారికి దయచేయండి. వారిని స్థిరపరచండి ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు దేవా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.